హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మన కిచెన్లో వేరుశనగ పప్పు చట్నీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఉంటుంది. ముందుగా ఇప్పుడు టమోటా, 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 4-5 వెల్లుల్లి రబ్బలు నీట్గా వాష్ చేసుకొని చక్కగా తరిగి పెట్టుకోవాలండి. నేను చూపించే విధంగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేరుశనగ పప్పులు వేయించుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద ఆల్రెడీ కడాయి పెట్టేసి వేరుశనగ పప్పులు వేసుకుంటున్నాను. వేరుశనగ పప్పు వచ్చేసి కొంచెం బాగా వేగాలండి, పచ్చిగా ఉండకూడదు, కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగైతేనే మనకి ఈ చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇలా వేగిన తర్వాత అవి పక్కన తీసేసుకోవాలి. దాని తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అనేది నేను ఘాట్లు పెట్టుకున్నానండి. ఎందుకంటే అవి చిట్టుపట్టు రాలేపు మీద పడతాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత పక్కన తీసేసుకున్నాక తర్వాత టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటోని యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. టొమాటోతో పాటు ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేయించుకుంటున్నానండి. ఇక్కడ నేను టొమాటో వేసినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి. నేను హైలో పెట్టుకున్నాను. ప్యాన్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల అలా మనకి ఎక్కువగా ఇదైపోయింది. సో ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం జీలకర్ర మిస్ అయ్యింది, స్కిప్ అయిపోయింది. మీరు జీలకర్ర కూడా కొంచెం వేయించుకోండి. అది నేను స్కిప్ అవ్వడం వల్ల తీయలేకపోయాను. తర్వాత వేరుశనగ పప్పు బాగా చల్లారిపోయిన తర్వాత పొట్టి తీసేసుకోవాలండి. పొట్టి తీసుకున్న ఇక్కడ చూసారు కదా వీడియోలో ఎంత బాగా వేగిపోయినాయో. ఇలా వేయించుకోవాలి. టమోటా బాగా మగ్గితేనే మనకి టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో దాని తర్వాత వేరుశనగ పప్పు పొట్టు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. అప్పుడైతేనే మనకు చట్నీ స్టెప్ బై స్టెప్ బాగా చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత నేను టొమాటో, ఆనియన్, వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. శనగ గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ కొన్ని నేను తీసి పెడుతున్నాను మా బాబు కోసమని. వేరుశనగపప్పు మా బాబుకు బాగా ఇష్టం అన్నమాట. చూసారు కదా, వేరుశనగపప్పు వేసిన తర్వాత టొమాటో, ఆనియన్, వెల్లుల్లి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాని తర్వాత ముందుగా నానబెట్టుకునే చింతపండు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. అలా అయితే మనకు కొంచెము కన్సిస్టెన్సీ అనేది బాగా మెరుగుతుంది. సో అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. తర్వాత బౌల్లోకి తీసేసుకొని ఈ మిక్సీ జార్లో కొంచెం ఉండిపోతుంది కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని దాంట్లో వేసేసుకొని ఆనియన్స్ కూడా సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా కావాలంటే వంటకాలు చేయాలనుకుంటేనా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.